తమ దగ్గర అపరిమిత ఆయుధ సంపత్తి ఉందంటూ గొప్పలు చెప్పిన ట్రంప్ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాడు. ఇరాన్ను దెబ్బ కొట్టాలంటే ఇజ్రాయెల్ ఒకటే సరిపోదు, ఇతర మిత్రదేశాల మద్దతు కీలకమని భావిస్తున్నాడు. కానీ అందుకు అమెరికా మిత్రదేశాలు సస్సేమిరా అంటున్నాయి. ఈ క్రమంలోనే తన మార్క్ ఒత్తిళ్లు మొదలుపెట్టాడు. స్పెయిన్తో వాణిజ్య బంధం తెంచుకున్నాడు. బ్రిటన్ ఇక ఎంతమాత్రం గుర్తించదగిన దేశం కాదు అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఈ జాబితాలోకి ఎన్ని దేశాలు వస్తాయో, వాటిపై ట్రంప్ ఎలాంటి అస్త్రాలు సంధిస్తాడో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి పాశ్చాత్య దేశాలు యుద్ధంలోకి దిగితే అది ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదమూ లేకపోలేదన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇంతకు అమెరికా అధ్యక్షుడు మిత్రదేశాల మద్దతు ఎందుకు కోరుతున్నాడు? కాదన్న దేశాలపై కక్ష సాధింపు చర్యలకు దిగడానికి రీజన్ ఏంటి? ట్రంప్ ఒత్తిళ్లతో పాశ్చాత్య దేశాలు యుద్ధక్షేత్రంలోకి దిగుతాయా? అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? వాచ్ దిస్. మిడిల్ ఈస్ట్ యుద్ధం, ట్రంప్కు షాక్ ఇచ్చిన మిత్రదేశాలు, ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధానికి నో చెప్పిన స్పెయిన్, బ్రిటన్, కాదన్న దేశాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న ట్రంప్. కొద్ది రోజులకు ముందు వరకు తమతో ట్రేడ్ డీల్ చేసుకోలేదని, తమను సుంకాలతో దోచుకున్నారని ఆరోపిస్తూ టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు తన యుద్ధానికి మద్దతివ్వడం లేదని ప్రపంచ దేశాలపై పగబడుతున్నాడు. అమెరికా మిత్రదేశం స్పెయిన్ విషయంలో అదే చేశాడు. ఇరాన్పై దాడికి సహకరించడం లేదన్న ఏకైక కారణంతో స్పెయిన్తో తమ వాణిజ్య సంబంధాలను తెంచుకున్నట్టు ప్రకటించాడు. ఇరాన్పై దాడులు చేయడానికి తమ దేశంలోని సైనిక స్థావరాల్ని ఉపయోగించుకోవడానికి స్పెయిన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్తో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. స్పెయిన్ ప్రవర్తన దారుణంగా ఉంది, మాకు వారి నుంచి ఏమీ అవసరం లేదు అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంలో అసలు స్పెయిన్ తప్పు లేదు. ఆ దేశం ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా జరిగే దాడులకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ లిస్టులో మరిన్ని దేశాలు ఉన్నాయి. ఇది బ్రిటన్పై ట్రంప్ కామెంట్. ఇరాన్పై జరుపుతున్న దాడిలో తాము భాగస్వామి కామని అమెరికాకు తేల్చి చెప్పారు కీర్ స్టార్మర్. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే మార్గమని తాను భావిస్తున్నానని, అలాగే ఇరాన్ తన అణ్వస్త్ర ఆకాంక్షలను విరమించుకోవాలని బ్రిటన్ ప్రధాని హౌస్ ఆఫ్ కామన్స్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా అధ్యక్షుడు ఆరోపించాడు. బ్రిటన్ ఇకపై గుర్తించదగిన దేశం కాదు. స్టార్మర్ కేవలం ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాకులాడుతున్నారు. ఆయన మాకు ఏమాత్రం సహకరించలేదు. బ్రిటన్ నుంచి మాకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మేం బ్రిటన్ చాలా ప్రేమిస్తాం, కానీ ఇలా జరుగుతుందనుకోలేదంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. దీనికి స్టార్మర్ కూడా అదే స్థాయిలో బదులిచ్చాడు. బ్రిటన్ ప్రయోజనాల దృష్ట్యా ఏది సరైనదో దాన్నే నిర్ణయించడం తన బాధ్యత అన్నారు. అందుకే ఇరాన్పై దాడి చేయకూడదనే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్పై దాడి విషయంలో స్పెయిన్ సంగతి ఎలా ఉన్నా బ్రిటన్ మద్దతు ఇవ్వకపోవడం ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఇరాన్పై యుద్ధంలో బ్రిటన్ మద్దతు అగ్రరాజ్యానికి చాలా కీలకం. అమెరికా తమ దాడుల కోసం బ్రిటిష్ స్థావరాల్ని ఉపయోగించుకోవడానికి అనుమతి కోరినట్లు ప్రధాని స్టార్మర్ కూడా ధృవీకరించారు. అయితే తమ మిలిటరీ బేస్లు కేవలం రక్షణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణులు సామాన్యులను, తమ పౌరులను చంపకుండా, తమ మిత్రదేశాల్లో విధ్వంసాన్ని సృష్టించకుండా ఆపే శక్తి, సామర్థ్యాలు అమెరికా వద్ద ఉన్నాయని, అందుకే బ్రిటిష్ స్థావరాల వినియోగాన్ని కేవలం రక్షణాత్మక చర్యలకే పరిమితం చేశామని వివరించారు. కానీ ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే బ్రిటన్ స్థావరాలు అమెరికాకు అవసరమవుతాయి. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని జాయింట్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా చాలా కీలకమవుతుంది. ఇది ఇరాన్కు 2400 మైళ్ల దూరంలో ఉంది. అమెరికా వైమానిక దళానికి ఫార్వర్డ్ బేస్ లాంటిది. ఇక్కడ భారీ రన్వేలు, విమానవాహక నౌకలు ఆగడానికి వీలైన లోతైన ఓడరేవు ఉన్నాయి. ఇరాన్పై సుదీర్ఘకాలం పాటు దాడులు కొనసాగించాలంటే అమెరికాకు ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం. పైగా ఈ స్థావరాన్ని ఇరాన్ టచ్ చేయలేదు. తమపై అమెరికా దాడులకు మద్దతునిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కానీ డియాగో గార్సియాపై దాడి చేయడం ఇరాన్కు సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్ దగ్గరున్న అత్యాధునిక బ్యాలిస్టిక్ క్షిపణుల పరిధి సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్లు మాత్రమే. డియాగో గార్సియా ఇరాన్ తీరం నుండి సుమారు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఇరాన్ తన వద్ద ఉన్న ఏ క్షిపణితోనూ ఈ బేస్ను నేరుగా తాకలేదు. దీంతో అమెరికా తన విమానాలను, ఇంధనాన్ని, సైనికులను ఎటువంటి భయం లేకుండా ఇక్కడ ఉంచుకోగలుగుతుంది. ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలంటే సాధారణ యుద్ధ విమానాలు సరిపోవు. వీటికి B-2 స్పిరిట్ వంటి భారీ బాంబర్లు
కావాలి. ఈ బాంబులు టేకాఫ్ అవడానికి చాలా పొడవైన రన్వేలు కావాలి. డియాగో గార్సియాలో అటువంటి భారీ రన్వేలు ఉన్నాయి. ఇక్కడి నుండి బయలుదేరిన బాంబర్లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకుంటూ ఇరాన్పై బాంబుల వర్షం కురిపించి తిరిగి సురక్షితంగా బేస్కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగిస్తే ఖచ్చితంగా డియాగో గార్సియా స్థావరం అమెరికాకు ఉండాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి ఇరాన్పై దాడికి గల్ఫ్ దేశాలు అనుమతి ఇస్తున్నా త్వరలోనే అవి మనసు మార్చుకునే అవకాశం ఉంది. ఇరాన్పై దాడులకు గల్ఫ్ దేశాల్లోని స్థావరాలను ఉపయోగించుకుంటోంది అమెరికా. అందుకే వాటిని ఇరాన్ టార్గెట్ చేస్తోంది. తమ లక్ష్యం అమెరికా స్థావరాలే అని చెబుతూనే ఇతర ప్రాంతాలపైన దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు ఆపమని అమెరికాపై గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి పెంచాలి అనేది టెహ్రాన్ ప్లాన్. అది వర్కౌట్ అవుతుంది కూడా. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ దేశాలు ఇప్పటికే అమెరికాను తమ భూభాగాల నుంచి దాడి చేయొద్దని చెబుతున్నాయి. ఒకవేళ మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు తమ భూభాగాన్ని వాడుకోవడానికి అమెరికాకు అనుమతి ఇవ్వకపోతే అప్పుడు అమెరికాకు ఉన్న ఏకైక ఆప్షన్ డియాగో గార్సియా ఒక్కటే. అందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ బేస్ కోసం ఎంతలా పట్టుబడుతోంది. కానీ అందుకు స్టామర్ సస్యమిరా అంటున్నారు. అందుకు అతడి లెక్కలు అతడికున్నాయి. ట్రంప్ చెప్పినట్టు ముస్లిం ఓటు బ్యాంకు వ్యూహం కూడా ఓ కారణమే. ఏదైతేనేం ఇరాన్పై దాడి ట్రంప్కు లేనిపోని చిక్కులు తేవడం పక్కా అన్నట్టుంది పరిస్థితి.